హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. ఈరోజు సండే. సార్ పిల్లలు బిర్యానీ అడిగారు. సో దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. ఎక్కువ స్పైసెస్ లేకుండా తక్కువ స్పైసెస్లో పర్ఫెక్ట్గా టేస్టీగా వచ్చేటువంటి బిర్యానీని చూపిస్తాను. ఇక్కడ ఒక 1.5 kg చికెన్ విత్ బోన్స్ తీసుకున్నానండి. దీనిలో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. దీనిలో 1.5 స్పూన్స్ కారము, తక్కువ కావాలనుకుంటే కొంచెం 1 స్పూన్ కారం వేసుకోండి. కొంచెం పసుపు, అలాగే 1.5 స్పూన్స్ ధనియాల పొడి, 1.5 స్పూన్స్ గరం మసాలా, సన్నగా కట్ చేసుకున్నటువంటి మింట్, పుదీనా, అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి, ఇవన్నీ వేసేసి అలాగే కొంచెం కసూరి మెతిని కూడా వేస్తూ, కసూరి మేతి వేసేటప్పుడు కొంచెం చేత్తో దాన్ని నలిపి వేస్తే అరోమా బాగా దానికి పీసెస్కి అంటుకుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పుడే ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ బాగా ఉంటుంది. అండ్ ఒక నిమ్మకాయని 1.5 kgకి నేను ఇక్కడ ఒక నిమ్మకాయని స్క్వీజ్ చేసి వేస్తున్నాను. దీనికి సరిపోయినటువంటి సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 కప్పు పెరుగు కూడా యాడ్ చేసి చక్కగా దీన్ని మనం మ్యారినేట్ వేసి పెట్టుకోవాలి. ఈ మ్యారినేషన్ ఎంతసేపు జరిగితే అంత త్వరగా కుక్ అవుతుంది, మనకి బాగా టేస్టీగా కూడా పీసెస్ ఉంటాయి. సో మినిమం ఇక్కడ 1.5 hours అయితే ఖచ్చితంగా ఇది మ్యారినేషన్ని పక్కకు పెట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనము రైస్ని నానబెడతాం. ఇక్కడ నేను ఇండియా గేట్ బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఒక 3.5 గ్లాస్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్తో ఒక 3.5 గ్లాస్ కొలతగా బియ్యాన్ని 1 hour నానబెట్టాలి. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇక్కడ ఓన్లీ 15 to 20 minutes నానితే సరిపోతుంది అనుకుంటారు. బట్ అది బాగా పువ్వులాగా రావాలి అండ్ విడివిడిగా రావాలి, రైస్ బాగా అరోమా ఉండాలి అంటే మినిమం బాస్మతి రైస్ 1 hour నీళ్ళలో నానబెట్టాలి. ఇప్పుడు బాస్మతి రైస్ని కొంచెం వాటర్ వేసి 70% మనం కుక్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఇలైచి, చెక్క, లవంగ అవన్నీ కూడా వేసేసి ఒక 2 స్పూన్లు చిన్న స్పూన్లు నెయ్యి కూడా వేస్తే మనకు ఆ రైస్ అతుక్కోకుండా బాగా విడివిడిగా పువ్వులలాగా బాగా ఓపెన్ అప్ అయిపోయి వచ్చేస్తుంది. మందంగా ఉన్నటువంటి ఈ గిన్నెను పెట్టుకున్నాను స్టవ్ మీద. దీనిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. అలాగే 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాము. ఈ నెయ్యి వల్ల అరోమా అనేది బాగా వస్తుంది, ప్లస్ టేస్టీగా కూడా మనకు బిర్యానీ అనిపిస్తుంది. ఇప్పుడు చికెన్ పీసెస్ని మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని అంతా కూడా స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం వాటర్ వేసేసి ఒక 150 to 200 ml వాటర్ వరకు మనం ఈజీగా వేసుకోవచ్చు. ఈ వాటర్ ఎవాపరేట్ అయిపోయి మనకు ఆ రైస్ కూడా బాగా కుక్ అవుతుంది. పక్కన బ్రౌన్ ఆనియన్స్ వేయించి పెట్టుకోవాలి. కొంచెం ఆనియన్స్ కట్ చేసి ఆయిల్లో వేసేసి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని కట్ చేసి దాన్ని టిష్యూ పేపర్ మీద ఆయిల్ అంతా తీసేస్తాం కదా, ఆ బ్రౌన్ ఆనియన్స్ని కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయాయి కదా, దీన్ని లేయర్స్గా మనము సెట్ చేయటమే. ముందు చికెన్ వేసుకున్నాం కదా కింద, దానిపైన రైస్ వేసుకొని ఒక లేయరు, దానిపైన బ్రౌన్ ఆనియన్స్ని వేసి అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను, కొంచెం గరం మసాలాను అలా స్ప్రింకిల్ చేసేసి ఒక 1.5 చిన్న స్పూన్తో నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మనం కలరింగ్ ఏజెంట్స్ ఉంటాయి కదా, ఇది ఆప్షనల్ అండి. ఎవరైనా వస్తున్నారు, బంధువులు వస్తున్నారు, లేదా కొంచెం స్పెషల్గా కనపడాలి, బిర్యానీ బాగా ఉండాలి అనుకుంటే రెడ్ ఆరెంజ్ కలర్ అండ్ లెమన్ ఎల్లో కలర్ని కొంచెం పాలలో ఒక 1/2 hour ముందు నానబెట్టేసుకున్నాం అనుకోండి, అది బాగా కలర్ ఇస్తుంది. దాన్ని మనం కొంచెం పైన స్ప్రెడ్ చేయటమే. ఇప్పుడు మళ్ళీ సెకండ్ లేయర్ వేసుకుంటున్నాము. మళ్ళీ రైస్ వేస్తాము, కొంచెం కొత్తిమీర వేస్తాము, అలాగే బ్రౌన్ ఆనియన్స్ని వేసుకుంటాము, కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తాము, అలాగే 1.5 స్పూన్స్ నెయ్యి వేసేసి ఇలా కొంచెం లెమన్ ఎల్లో కలర్ని ఒక డైరెక్షన్లో వేయండి, అలాగే రెడ్ ఆరెంజ్ కలర్ని ఇంకొక డైరెక్షన్లో అలా కొంచెం వేయటమే. సో చికెన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు సెకండ్ లేయర్లో కూడా చికెన్ వేసుకోవచ్చు. నాకు ఇక్కడ మొత్తం కిందే సరిపోయింది కాబట్టి నేను ఓన్లీ రైస్ని మాత్రం లేయర్స్గా వేస్తున్నాను. ఇప్పుడు థర్డ్ లేయర్ నేను అలాగే సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతూ సేమ్ ఇంగ్రీడియంట్స్ని వేసాను. అంతే. లాస్ట్లో ఒక 1 స్పూన్ నెయ్యి వేసేసి ఇప్పుడు దీన్ని మనము 40 minutes దమ్ మీద కుక్ చేయాలి. మనం డైరెక్ట్గా అలాగే స్టవ్ మీద పెట్టామనుకోండి, ఒక్కొక్కసారి అడుగు అంటుతుంది, కిందంతా నల్లగా అయిపోతుంది. కాబట్టి ఒక రొట్టె పెన్నం కానీ పక్కన మనం కొంచెం ఒక 5 minutes దాన్ని బాగా వేడి చేసేసి ఇలా దమ్ కోసము బాగా లోపల ఉండేటట్లు ఒక సిల్వర్ ఫాయిల్ని నేను పైన ఈ గిన్నె మీద గట్టిగా అదిమేసి బాగా దాన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి వచ్చినటువంటి లిడ్ పెట్టేసి
ఆ పేపర్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసేసి దాని మీద మనం కొంచెం బరువు పెట్టామనుకోండి, దమ్ ఇంకా బాగా వస్తుంది అండ్ బిర్యానీ కూడా పీసెస్ కూడా బాగా కుక్ అవుతాయి. దీని మీద ఇప్పుడు దీనికి హ్యాండిల్ ఉంది కాబట్టి నాకు వేరే ఆప్షన్ లేక ఒక గిన్నె పెట్టేసి దానిపైన నాకు చిన్నది రోల్ వస్తుంది కదా, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటాం, దాన్ని చిన్నది దాని మీద పెట్టాను. దీన్ని ఇప్పుడు 40 minutes మనం డిస్టర్బ్ చేయనవసరం లేదు. సిమ్ మీద 40 minutes అలాగే పెట్టేద్దాం. ఇక్కడ వాడినటువంటి గరం మసాలా ఏంటంటే, ఎప్పుడు కూడా మేము గరం మసాలా బయట కొనం. అన్ని ఇంగ్రీడియంట్స్ని లైట్గా రోస్ట్ చేసి ఇంట్లోనే తయారు చేసుకుంటాం. చెక్క, లవంగ, స్టార్ ఎనేస్, అలాగే మొగ్గ, మిరియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, ఇవన్నీ లైట్గా రోస్ట్ చేసి మనము మసాలాను తయారు చేసి పెట్టుకోవచ్చు. అంతే. 40 minutes తర్వాత ఓపెన్ చేస్తే చూడండి మన బిర్యానీ ఎంత నీట్గా అతుక్కోకుండా పొడి పొడిగా, అట్ ద సేమ్ టైం ఆ కలర్స్ని కూడా మనము గమనించవచ్చు. బాగా రెడ్ కలర్ అంటే ఆరెంజ్ కలర్ ఒక సైడ్, ఎల్లో కలర్ ఒక సైడ్, అలాగే ఆ పీసెస్ కూడా ఈవెన్గా కుక్ అయిపోయి, ఓవర్ కుక్ కాకుండా అలాగే అండర్ కుక్ కాకుండా, అండ్ రైస్ కూడా ముద్దగా కాకుండా బాగా పూలలాగా విచ్చుకొని విడివిడిగా పొడి పొడిగా బాగా వస్తుంది. సో అంతేనండి, ఎక్కువగా మనం స్పైసెస్ వేయకుండా ఎంత కావాలో అంత కరెక్ట్గా వేసాం. అంటే బిర్యానీ అంటే ఎక్కువ మసాలాలు వేసేసి ఎక్కువ స్పైసెస్ వేసేసి కొంచెం తింటే కడుపులో బాదాం అంట వచ్చేటట్లు బయట తయారు చేస్తుంటారు. కానీ ఇక్కడ వాడిన ఇంగ్రీడియంట్స్ చాలా కొంచెమే వేసాం మనం. అట్ ద సేమ్ టైం ఆ మసాలాల అరోమా వస్తుంది, అది ఎగుటుగా కూడా అనిపించకుండా మనం కొంచెం ఎక్కువ తిన్నా కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. సో ఈ విధంగా ఇంట్లో బిర్యానీ తయారు చేసుకోండి అండ్ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి, వాళ్ళు చాలా ఇష్టపడతారు. అండ్ ఇక్కడ దీన్ని పేరప్ చేస్తూ మనం పెరుగు పచ్చడి చేసుకోవచ్చు. అలాగే ఏదైనా నేను దీంతో పాటు రైస్ ఖీర్ చేశాను. కొంచెం బాస్మతి రైస్ని మిక్సీలో వేసేసి అది పాలలో వేసి మనము షుగర్ వేసేసి అండ్ డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తాం కదా, ఆ రైస్ ఖీర్ దీంతో పాటు నేను పేరప్ చేశాను. సో ఇది ఈరోజు మా సండే స్పెషల్.